జై హో పత్రజీ. మనం డిఎన్ఏ యాక్టివేషన్కి అడ్డుపడే శక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మొదటిది కర్మ సిద్ధాంతం, రెండవది జేసీల్స్, మూడవది ఇంప్లాంట్స్, నాలుగవది చక్రాసీల్స్. మరి జేసీల్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇవి మన దేహంలో ఎక్సియల్ లైన్ 7పై పెట్టడం జరిగింది అని తెలుసుకుందాం. ఆ 7 ఏంటో కూడా తెలుసుకుందాం. మరి ఒకసారి తెలుసుకుందాం. మొదటిది ఎంటీ ఇంప్లాంట్స్, రెండవది టెంప్లర్ సీల్స్, మూడవది టెంప్లర్ ఎక్సియల్ సీల్స్, నాలుగవది సెల్ డెత్ ప్రోగ్రామింగ్, ఐదవది క్రోన్ ఆఫ్ థ్రోన్ లేదా ముళ్ళ కిరీటం, ఆరవది జీటా సీల్, ఏడవది టవర్ ఆఫ్ బాబెల్ సీల్. మరి మొదటిది ఎంటీ ఇంప్లాంట్స్ అనేవి తెలుసుకుందాం. ఎంటీ ఇంప్లాంట్స్ అనేవి కొన్ని ఇంప్లాంట్స్ని కలిగి ఉంటాయి, కలిపి ఉంటాయి మొత్తం. వీటి కారణంగా యాక్టివేషన్ రివర్స్లో జరుగుతూ ఉంటుంది. ఇలా జరగాల్సింది రివర్స్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఉన్నతంగా రావాల్సింది నిమ్న స్థితికి వెళ్తూ ఉంటుంది. ఎంటీ ఇంప్లాంట్స్ మొత్తం 4. అవి నుదుటి వద్ద 2, మెడ వెనుక భాగంలో 1, నాభి వద్ద 1 పెట్టబడి ఉన్నాయి. నుదురు వద్ద పెట్టిన ఇంప్లాంట్స్ మన దైవత్వ లక్షణాలని, అంటే దివ్య నేత్రాన్ని, దివ్య జ్ఞానాన్ని ఎప్పటికీ అభివృద్ధి చెందనీయకుండా, చూడండి, ఎప్పటికీ అభివృద్ధి చెందనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో 2, నుదుటి దగ్గర 2 అన్నారు, మెడ వెనక భాగంలో 1, నాభి వద్ద 1, ఈ ఎంటీ ఇంప్లాంట్స్ అనేవి. మెడ వెనుక పెట్టబడిన ఇంప్లాంట్స్ కారణంగా హైపోథాలమస్ గ్రంథి యాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మెదడు దగ్గర అన్నమాట. ఈ హైపోథాలమస్ గ్రంథి యూనివర్సల్ ట్రాన్స్లేటర్, విశ్వ అనువాదంతో మనకి ఉంటుంది. దాన్ని ప్రపంచ అనువాదము అంటారు. కాంతి భాషను మన భాషలోకి అనువదిస్తుంది. హయ్యర్ సమాచారం ఎప్పటికప్పుడు అందుకొని మనల్ని ఈ విధంగా ఎదిగేలా చేస్తుంది. అర్థమైందా అండి? మెడ వెనుక పెట్టబడిన ఇంప్లాంట్స్ కారణంగా హైపోథాలమస్, మెదడు దగ్గర ఉన్న హైపోథాలమస్ గ్రంథి యాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. అదొకటి. దీన్ని హైపోథాలమస్ గ్రంథి యూనివర్సల్ ట్రాన్స్లేటర్, విశ్వ అనువాదం అంటారు. అంటే మనకు ఏదైతే ఆ దైవత్వానికి అందుకోవాలనుకుంటామో అవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి ఈ డిఎన్ఏ ఇంప్లాంట్స్ ద్వారా. ఈ ఇంప్లాంట్స్ పెట్టడం ద్వారా ఇవి మనకు నెగటివ్గా ఉండి ఉన్నతంగా ఎదగనీయకుండా చేస్తాయి.